కుండీలో పెరిగిన నల్లేరు ఇది. 2-3 ఏళ్ళు వేస్తే చూడండి ఎంత వచ్చిందో. ఇది బయట మార్కెట్లో దొరకదు ఎక్కువ. ఇది నేను చిన్న కొమ్మ తెచ్చి వేసుకున్నాను అనమాట. చూడండి, ఎవరన్నా మా అమ్మగారు తెచ్చిస్తే ఇంత మొక్క ఇలాంటి వేళ్ళు ఉంటాయి చూడండి, ఎదుగుతుంటే ఇలా వచ్చేస్తాయి. ఇది పెట్టాను కుండీలో తెచ్చి ఇంత మొక్క. ఇది ఎంత అవుతుంది చూడండి, 2 నెలలు వదిలేస్తే. ఇది మీకు ఒక్కోసారి పచ్చడి చేసుకుంటే వారం రోజులు ఉంటుంది. నేనేం ప్రాసెస్ ఏం చేయలేదు, మొక్కల్లో పెట్టడానికి మా కుండీలో పెట్టాను. పక్కన పుదీనా అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను మీకు. అవి వాటిలో వేస్తే అప్పుడప్పుడు కొంచెం టమాటాలు మన కూరగాయలు చెప్తుంటుంది, అదొక్కటే వేసండి. ఏం న్యూట్రిషన్ లేకపోయినా పర్లేదు. చూడండి, ఈ వేళ్ళు పెడితే వచ్చేస్తుంది. గుంపు ఉండాలి, కడుపు చూడండి, ఇదో ఇలాంటిది వస్తుంది కట్ చేస్తే మీకు. ఈ నల్లేరు అంతా కలిపి ఒక పచ్చడి, కొంచెం పులుసు, కొంచెం వడియాలు పెడతానండి. వడియాలు రేపు పెడతాను, ఇవాళ కట్ చేసి. ఇవాళ పచ్చడిని చేస్తాను, పులుసు కూడా చేసుకోవచ్చు టైంని బట్టి. ఇవాళ పచ్చడి ఒకటి మీకు ముందు చెప్తాను. చూడండి, ఇది ఎంత నైస్గా ఉందో. బజార్లో అయితే కొంచెం ఎండిపోతూ ఉంటుంది, ఇది ఫ్రెష్ దిగుతుంది. ఇలా గుంపు దగ్గర కట్ చేయాలి ఒకటి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా తీస్తే ఇక్కడ ఇంకో గుంపు ఉంది కదా, ఇలా కట్ చేసేస్తాను. ఈ ఆకు తీసేయచ్చు. చూడండి, ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఏమైనా ఉంటాయి అంటే ఇది ముద్రగా ఉంటే కనుకండి. లేతవైతే అలా వేసేస్తాను, అసలు ఈ సైడ్లు తీయక్కలేదు. చూడండి, ఇలా తీయాలి సన్నగా. కొంచెం ఒకసారి దొరద వేస్తున్నాను, ఇవి చేతితో పట్టుకుంటాను వేసానండి కవరు. కానీ నేను ఎక్కువ చేయను, ఎప్పుడూను కొంచెం కొంచెం ఉండగానే చేసేస్తాను. ఈసారి టైం లేక ఎక్కువ చేయలేదు. ఇలా చేయగానే చూడండి, ఇది చేతికి పట్టుకోవట్లేదు, దురద అంటున్నారు. కానీ ఎక్కువ లాంగ్గా ఉంటేనే కదా మీకు టచ్ ఎక్కువ దొరుకుతుంది, అందుకని వేసుకున్నాను. ఇగో ఇలా తీయాలండి, కాడు నీట్గాను. ఇగో ఇలా తీస్తానండి అన్నీ. ఇప్పుడు వీళ్ళు నీటిలో వేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మీకు చూపిస్తాను అండి. ఇది ఎక్కడైనా మీరు చిన్న కుండీలో పెట్టుకుని గ్రిల్లో గోడ మీద పడేసినా పాకేస్తుంది. ఇది లేతగా ఉంది చూసారు, ఇవంతా పచ్చడికి వాడుకోవాలి. ఇలా ఇక్కడ వరకు ఇలా ముద్ర అవ్వలేని చూడండి, ఇలా అంటే పటక్కమనే చోట వరకు. ఇలా ముదరదంతా పులుసులకి వడియాలకి వాడుకుంటే బాగుంటుంది, లేకపోతే పచ్చడికి బాగుంటుంది. ఇందులో హై ఫైబర్ ఉంటుందండి, బోన్స్కి మెయిన్ స్పైన్కి. ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వస్తుందండి వీటితోటి, హెర్బల్ ట్యాబ్లెట్స్. వీటితో బోన్స్కి జాయింట్స్ ఉంటాయి కండి, చాలా హెల్దీ అంట. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది. మనం నల్లేరు కాళ్ళ క్లీన్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. దానికోసం ఇక ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను చూడండి, క్లీన్ చేసాక. వీటి నీటిలో వేసి కడుక్కున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నా. పచ్చడికండి మెంతులు, మినపప్పు, ఉప్పు, మిరపకాయలు, పసుపు, ఇంగువ, చింతపండు, నువ్వుల నూనె వేసుకుంటామండి దీనికి. జనరల్గాను నువ్వుల నూనె వాడతాను నేను. జనరల్గా నువ్వుల నూనె వాడతాము, నువ్వుల నూనె వాడుకుంటే బాగుంటుంది. చిన్న బెల్లం కూడా వేయాలండి, వేసినప్పుడు చూపిస్తుంది తర్వాత. మూకుడు వేడి చేసుకున్నా అండి, దాంట్లో నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేయక్కలేదు మరీని. పచ్చడి చేతి మీద వేసుకున్నప్పుడు నూనె వేసుకోవాలండి, అన్నంలో వేసుకున్నప్పుడు. ఎందుకంటే ఆ నూనె డైజెషన్కి అన్నిటికీ బాగుంటుంది. నువ్వుల నూనె మంచిది. కొంచెం పులుపు ఉప్పు అన్నీ అడగాలి కదండి అప్పటికి. ఇప్పుడు ఫస్ట్ మెంతులు వేసుకుందాం నూనె వేడయ్యాక. మెంతులు వేగుతుండి, వేగుతున్నాయి కదా, కొంచెం 3/4 వేగాక మినపప్పు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. మినపప్పు మిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు చిటికెడు ఇంగు వేసుకొని తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకుంటాండి. ఇది దీంట్లో నల్లేరు వేయిస్తానండి. పోపు నూనెలు అండి. ఇక నల్లేరు వేయిద్దాం. కొంచెం మగ్గని వాళ్ళు మన బీరకాయ పచ్చడి ఎలా చేస్తామండి అలాగే కొంచెం మగ్గని వాళ్ళు వీటిని. ఉప్పు కూడా వేస్తాండి పచ్చడి సరిపడ్డట్టును. ఇది కొంచెం మగ్గాక చింతపండు గిన్నె పెట్టేసుకోవచ్చండి, వేగితే బాగుంటుంది. ఒక్క నిమిషం మూత పెడతాయండి, ఒక 1-1.5 మినిట్ మగ్గుతాయండి బాగా. తర్వాత తీసి మూత తీసి వేయండి. ఇది ఇనప మూకుడు కదండి, వేగంగానే మగ్గిపోతుంది. ఇందులో చూడండి ఇంచుమించు హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు చింతపండు పెడతాను దీని మీద, అంటే పచ్చి ఉంటే బాగోదు కానీ చింతపండు తింట. మీ పచ్చడి తగ్గట్టు మామూలు పచ్చడికి ఎలా వేస్తాం అంతేనండి ఇది కూడాను. ఉప్పులు కారాలు మనకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది ఇదండి వేగిపోయి ఇప్పుడు కొంచెం చల్లారే వరకు మూత పెట్టి వదిలేస్తాను. ఉమ్మగిలుతాయి లోపల ఏమైనా ఉంటే, మగ్గినట్టు అవుతాయి కదా. ఆపేస్తాను స్టవ్. తర్వాత మిక్సీ వేసినట్టు మీకు చూపిస్తాను. రెడీ అయింది. మనం ఇంకా మిక్సీ వేసుకోవాలండి, ఎంత అండి ఇది వేసుకుంటున్నాం. ఉప్పు నల్లేరులా ఉంది కదండి, ఇంక వేయక్కర్లేదు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసేస్తాను.
అన్నీ కలిపి రుబ్బేసుకోవచ్చు ఇది అండి. చిన్న పసుపు అంతగానే చిట్టికడు వేసుకోవాలి. ఏ పచ్చడికైనా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. పులుపు కారం అణుగుతాయి. ఇప్పుడు మనం రుబ్బుకుందాం. మెత్తగా నలిగిపోయింది. ఇదిగోండి మెత్తగా నలిగిపోయింది. ఇంకా చాలు. ఇది సేమ్ బీరకాయ పచ్చడిలాగా అండి. ఉప్పులు కారాలు అవి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అంచనాగా. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇది బీరకాయ పచ్చడి అవేలాగా ఇది కూడా అంతే. వెల్లుల్లిపాయ అవసరం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఇంగు వేసాను కాబట్టి నేను వేయము అవన్నీ. ఇంతే అండి పచ్చడి ఆల్మోస్ట్. ఇదిగోండి పచ్చడి రెడీ. ఇది 1 గంట ఊరాక బాగుంటుందండి. లేకపోయినా పర్లేదు. దురద రాదు జనరల్గా. కొంచెం 1 గంట 2 గంటలు ఊరితే దురద అస్సలు రాదండి. వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇది నడుముకి బోన్స్కి ఫైబర్ ఉంటుందండి. హై ఫైబర్ కొలెస్ట్రాల్ కాబట్టి అన్నిటికీ పనిచేస్తుంది. ఒక్కటి చేసుకొని ఇంత చారో ఏదో వేసుకుంటే చాలండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.